హలో అండి, నమస్తే. ఇవాల్టి వీడియోలో బూరెలు ఎలా చేయాలో తెలుసుకుందాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి నేను ఒక కప్పు వైట్ కలర్ది తీసుకున్నా, ఒక కప్పు ఆశీర్వాద్ తీసుకున్నానండి. రెండు మిక్స్ చేసుకున్నాను. మీకు ఏది కావాలంటే అది మాత్రమే కూడా తీసుకోవచ్చు. ఇలాచి పౌడర్, సోంపు పౌడర్ 1 టీ స్పూన్, రవ్వ 2 టేబుల్ స్పూన్స్, ఒక కప్పు చక్కెర. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు చక్కెర, 2 కప్స్ పిండి అండి. ఈ సోంపు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అండి. ఫ్లేవర్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఓన్లీ ఇలాచి పౌడర్ మాత్రం వేసుకోండి. ఫస్ట్ ఒక గిన్నెలో పిండి వేసుకోవాలండి, 2 కప్స్. ఇందులోనే షుగర్ వేసుకోవాలి, సోంపు పౌడర్, రవ్వ కూడా వేసేసుకున్నాము. మొత్తం మిక్స్ చేసేసుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కొన్ని వేసుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు దీన్ని డైరెక్ట్ చేసుకోవచ్చు అండి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనము ఒక్కొక్కటి చేసుకుంటే చాలా టైం పట్టుద్దండి. అందుకని కొంచెం ఎక్కువ పిండి తీసుకొని ఇలా ఒకేసారి పెద్ద చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు ఏ సైజు కావాలో ఆ సైజు ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇలా వత్తేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దామండి. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని వేసేసుకున్నాం.
ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వేసుకోవచ్చండి. ఫస్ట్ నేను రౌండ్గా వేసాను కదా, ఇప్పుడు కాస్త డిఫరెంట్గా వేరే వేరే షేప్లలో కట్ చేసినానండి. ఇలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత తిరిగేసుకోవాలండి. 2 సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి. ఇలా మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇలాగే మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకోవాలండి. కొంచెం మనం లావుగా చేసుకుంటే ఇలా ఫ్లఫీగా వస్తాయండి, కొంచెం సన్నగా చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. ఇలా చేసుకుంటే, ఇలా లావుగా చేసుకుంటే ఫ్లఫీగా వస్తాయండి. ఇలా సన్నగా చేసుకుంటే ఇలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. మనకు కావాల్సిన బూరెలు రెడీ అండి. మేమైతే వీటిని నూనె పూలలు అంటారు, మామూలుగా అందరైతే బూరెలు అంటారండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు స్నాక్స్ లాగా. మరి మీ ఏరియాలో ఏమంటారో వీటిని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.